దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనము దేవుడి యొక్క వాక్యంలోకి మనం ఫస్ట్ ఏం చూసాము? దేంట్లో మనం మాదిరిగా ఉండాలి? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎందుకు ఉండాలంట? నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. వచ్చే వరకు. ఎందుకంటే దేవుని సంఘం, దేవుడు మనల్ని ఆయన వెలుగుగా ఉంచాడు. మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఇజ్రాయెల్ని ఎలా పిలిచాడో ఈ లోకంలో, లేకపోతే చీకటి రాజ్యం నుండి, లేకపోతే అపవాది రాజ్యం నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, తనని మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? ఒక మాదిరిగా ఉండాలని ఒక దేశంని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఈ సంఘము అందరికీ వెలుగుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఎంతమంది క్రైస్తవులు వెలుగులా వాళ్ళు జీవిస్తున్నారు, లేకపోతే ఎలాగ జీవిస్తున్నారు ఈ లోకంలో అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనుషులు కూడా చూస్తున్నారు. మన ప్రవర్తన కానీ, మన యొక్క మాటల ద్వారా కానీ, మన యొక్క ప్రేమ ద్వారా కానీ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీ విశ్వాసంలో కూడా మీరు ఒక మాదిరిగా ఉండుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసం గురించి మనం చూసాం. అబ్రహాము ఏం చేశాడు? ఆయన కొడుకుని కూడా విశ్వసించాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అవునా? అక్కడి నుండి ఆయన ఏం చేశాడంటే, యాక్చువల్గా మీకు చాలా తెలియాల్సి ఉంది. బైబిల్లో రాయనిది వేరే గ్రంథాలు ఉన్నాయి. అది మనం చదవం, ఎందుకంటే అది మనకు అనవసరం అని చెప్పి పక్కన పెట్టారు. కానీ అది బైబిల్లో మెన్షన్ ఉంది. బైబిల్లో చెప్తున్నాడు కొన్ని పుస్తకాలు ఈ పుస్తకంలో రాయబడలేదా, ఆ పుస్తకంలో రాయబడలేదా అని దేవుడు వాక్యంలోనే ఉంది. చాలా ఉన్నాయి పుస్తకాలు, దీంట్లో యాడ్ చేయండి. మనకి కొన్ని విషయాల్లో కొన్ని ఆన్సర్స్ రాకపోతే, ఇప్పుడు దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, దేవుడు బాబెల్ అనేది పట్టణంలో ఒక ఏం కట్టారు? ఒక గోపురాన్ని కట్టుకున్నారు. అవునా? గోపురాన్ని కట్టినప్పుడు పద మనం కిందకి వెళ్దాము అని దేవుడు చెప్పాడంట. చెప్పాడా? చెప్పారమ్మా? చెప్పాడు. కానీ ఎవరితో మాట్లాడాడు? మనము అన్నారు కదా, ఎవరితో మాట్లాడాడు అనేది విషయము. ఇప్పుడు మీరు జూబ్లీస్ అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అక్కడ వివరించి రాశాడు. మనకైతే కొన్ని విషయాలు ఓన్లీ బైబిల్లో పలానా పలానా అని చెప్పాడు అంతే. ఈ గ్రంథంలో రాసిన వాడు మోషే కొన్ని విషయాలే రాశాడు. ఎందుకంటే దాంతో పాటు వేరే గ్రంథం ఉంది ప్యారలల్ గా రాసింది. జూబ్లీస్ అనే గ్రంథము ప్యారలల్ గా రాశాడు. ఇక్కడ వివరించి రాశాడు. ఇక్కడ ఓన్లీ మనకి ఎంతవరకు తెలియపరచబడాలో అంతవరకు తెలియపరచబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పద మనము కిందకి వెళ్తాం. ఎవరితో మాట్లాడాడంటే దూతలతో మాట్లాడాడు. ఆయన దూతలతో మాట్లాడినట్టుగా రాయబడింది. అందుకే మనము దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అనేది మనకి విశ్వాసము ఎలా వస్తుందని చెప్తున్నాడు? వినటం వలన. ఇప్పుడు ఈ విశ్వాసము ఏమవుతుందంటే మన కుటుంబంలో కూడా ఎదిగి మనం పంచుకోగలము. ఇప్పుడు తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకోవచ్చు. ఆ విశ్వాసాన్ని బట్టే కదా అక్కడ తిమోతి రాస్తున్నాడు, ముందు ఈ విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసము మొదటిగా ఎవరిలో ఉన్నారు? మీ అవ్వలో ఉంది. అలాగే మీ అవ్వ నుండి మీ తల్లి నుండి ఇప్పుడు నీకు వచ్చింది ఈ విశ్వాసము. ఇప్పుడు ఈ విశ్వాసము నువ్వేం చేయాలి? ఒక మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. మరి తిమోతికి పెళ్ళి అయిందో లేదో మనకి తెలియదు. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకి తెలియదు.
కానీ విశ్వాసం అనేది మనము తరతరాలుగా మనము ఇవ్వాల్సినది మన బిడ్డలకి. ఎందుకంటే మనకి కలిగిన విశ్వాసము, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు, అందుకే మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి ఇంట్లో. దేవుడు మన పిల్లలతో ఎప్పుడు దేవుడు నాకు ఆ దినాన్న ఇలా చేశాడు, ఫలానా దినాన్న నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అని మనం చెప్పే కొద్దీ వాళ్ళు కూడా ఏమవుతుందంటే అదే విశ్వాసంలో నడిచే ధన్యత దేవుడు వాళ్ళకు కూడా ఇస్తాడు. అందుకే ఈ విశ్వాసం అనేది మనము పంచుకునేది, అలాగే నేర్చుకునేది, అలాగే ఆ విశ్వాసంలో మనము ఎదుగుతున్నాము. ఎందుకంటే దేవుడు ప్రతి వారికి అసలు నాకు విశ్వాసం లేదండి అనేవారు లేరు. లేకపోతే ఇప్పుడు విశ్వాసం లేకపోతే పూజలు ఎందుకు చేస్తారమ్మా? ఏదో జరిగిద్దనే కదా వాళ్ళు పాపం వాళ్ళు గుడ్డితనం కలిగి ఉండొచ్చు, కానీ విశ్వాసం బట్టే కదా వాళ్ళు అక్కడ గుడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, మసీద్కి వెళ్తున్నారు, దేవుడు వింటాడేమో అని చెప్పేసి. కానీ మనకైతే ఆ సత్యం గల వాక్కు మనకి తెలియపరిచాడు, మన మనోనేత్రాలు తెరిచాడు. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క దేవుడు మనకిచ్చిన ఆ యొక్క విశ్వాసము కొలతతో మనము ఎదగాలి. అందుకే పౌలు గారు 12వ అధ్యాయము 3వ వచనంలో రోమిలికి రాసిన పత్రిక ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి వారికి ఇచ్చాడట ఒక కొలత. 12:3 తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమె దేవుడు ఏం చేశాడంట? విభజించి ప్రతి వారికి ఇచ్చాడు. ఏంటి? విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసము ఎంత వరకు పనిచేస్తుంది అంటే నీ రక్షణ వరకు పనిచేస్తుంది. ఈ రక్షణ తర్వాత ఇంకా మనం దేవుని వాక్యము చదివే కొద్దీ, ధ్యానించే కొద్దీ, అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించమన్నాడు. దేవుడు మాటల్ని మనం దివారాత్రులు ధ్యానించే కొద్దీ దేవుడు అనేక మందికి చేసిన మేలు గాని క్రియలు గాని బైబిల్లో ఉన్నది మనము కూడా పొందుకోవచ్చు అని ఒక విశ్వాసము మనకు కూడా కలుగుతుంది. అందుకే వాక్యము చదవాలి. వాక్యము చదివే కొద్దీ ఏమవుతుందంటే చిన్నగా 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 ఫెయిత్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. అందుకే తండ్రి నుంచి అబ్రహాం నుండి ఇషాక్ నుంచి యాకోబు, ఎందుకు వాళ్ళు దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలతో, నేను చేసిన మేలు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చానో, ఎర్ర సముద్రంని ఎలా పాయలు చేశానో, ఆకాశం నుండి మన్నని నేను ఎలా కురిపించానో, మీ మధ్యలో నేను ఎలా నడిచానో, అగ్ని ద్వారా, మరి అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభం ద్వారా ఎలా నడిచానో అవన్నీ మీ పిల్లలకి నేర్పించండి. నేర్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అన్య దేవుళ్ళని వాళ్ళు వెంబడిస్తారు. ఇజ్రాయెల్ దేవుడు నిజమైన దేవుడు అని తెలియపరచబడాలి. దేవుని సంగమా, మనము కూడా విశ్వాసంలో పెరిగే కొద్దీ, ఎందుకంటే అందరికి ఒక కొలత ఇచ్చాడు. కొంతమంది ఆ విశ్వాసంలో నడిచే వాళ్ళు ఉన్నారు, విశ్వాసంలో పెరిగేవారు ఉన్నారు, ఇంకా అక్కడే ఉండిపోయిన వారు ఉన్నారు. చాలా మంది రకరకాలుగా ఉంటారు. బైబిల్లో చాలా మంది సంఘంలో కూడా ఉంటారు. కానీ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో విశ్వసించావు. ఎలా విశ్వసించావు? ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఎలా విశ్వసించావు? వాక్యము ద్వారా కదా. వాళ్ళు ప్రకటించిన ఆ జీవ వాక్యము ద్వారానే వాళ్ళు విశ్వసించారని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడ ఉంది? మీ హృదయంలోనూ మీ నోటిలో ఉంది అంటున్నాడు. మీ హృదయంలో ఉన్నది విశ్వసించిన ఎడలా దాన్ని మనం పలకాలని చెప్తున్నాడు. ఆ మాటల్ని పలకాలని చెప్తున్నాడు. నీ హృదయంలో దేవుడు దాచిపెట్టిన ఆ వాక్కుని మనం పలకాలి. అందుకే దేవుని సంగమా, మనము విశ్వాసంలో పెరగాలంటే, విశ్వాసంలో ఎదగాలన్నా, లేకపోతే మన విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే గనక ముందు మనం ఏం చేయాలి? వినేవారుగా ఉండాలి. ఏం చెప్తున్నాడు బైబిల్లో? ఎలా వస్తుందంట విశ్వాసము? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఫుల్గా చదవండి.
కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. క్రీస్తు వలన వలన క్రీస్తు గూర్చిన మాట వలన. మాటలను బట్టి, అంటే దేవుని యొక్క మాటలను బట్టి మనకి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు విశ్వాసానికి పునాది ఉండాలి. దేవుని సంగమా, విశ్వాసానికి పునాది ఉండాలి. ఆ పునాదియే దేవుడు మాటలు. దేవుడు మాటల మీద కట్టేవాడు వాడు ఎప్పుడు పడిపోడు. తన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడేవాడు కానీ తన జీవితాన్ని ఒక ఫౌండేషన్ గా లేకపోతే ఒక పునాదిగా ఆయన ఉంచుంటే గనక ఎప్పటికీ పడిపోడు. అందుకే ప్రభు 7వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్తున్నాడు. ఒక అతను అంట ఇల్లు కట్టాడంట. ఎక్కడ కట్టాడు? ఒకడేమో ఇసుక మీద కట్టాడు. బండ మీద. అవునా? ఇసుక మీద కట్టాడు. ఏమైపోయింది ఆ ఇల్లు? గాలి వాన కురిసెను, వరద వచ్చును, వచ్చింది, పడగొట్టేసింది. కానీ బండ మీద కట్టిన వాడు అది స్థిరముగా పడిపోతుందా? పడిపోదు. పడిపోదు. విశ్వాసముతో ఆ పునాది కట్టబడిన గృహము ఎప్పటికీ పడిపోదు. అందుకే మన జీవితాల్లో కూడా విశ్వాసం అనేది ఒక పునాదిగా పడాలి. పునాదిగా పడాలి. స్థిరంగా దేవుడు మాట మీద కట్టబడిన వాడు ఎప్పటికీ సిగ్గపరచనివ్వడు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడి వాక్యమే ఆయనకి ప్రేమ. ఆయనకి దేవుడి వాక్యం వినాలని ఒక ఆశ. దేవుడి వాక్యం ఎప్పుడు బోరింగ్ గా ఉండదు. ఇష్టపడిన వాళ్ళు, దాన్ని ప్రేమించిన వారికి ఎప్పుడు బోరింగ్ గా ఉండదు. ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలని వాక్యము దాంట్లో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉంటాము. అందుకే అబ్రహాము దేవుని యొక్క స్వరముని వినిన తర్వాత దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానము విశ్వసించాడు. దేవుని సంగమా, ఆ వాక్కును ఏం చేశాడు? విశ్వసించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుడు వాక్య ప్రకారంగా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యము వినేవారుగా ఉండాలి. వినే కొద్దీ ఏమవుతుందంటే పనులు పడిపోయి మనం దేవుడు వాక్యము వినకుండా ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం, పక్కనతో మాట్లాడుతూ ఉంటాం, మన ఫోన్లు చూపిస్తూ ఉంటాము. అది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దేవుడు నీతో మాట్లాడేసిన మాట దాటి వెళ్ళిపోతుంది. అందుకే దేవుని సంగమా, వాడు దొంగలిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం నీ చెవులో పడకుండా ఏం చేస్తున్నాడంటే దొంగలిస్తున్నాడు. వాడికి తెలుసు నీ చేతిలో ఫోన్ పెడితే ఏమవుతుందో తెలుసు. వాడికి నీకు ఒక డిస్ట్రాక్షన్ పెట్టాడు అనుకోండి, వాడు నువ్వు వాక్యం వినవు అని కూడా తెలుసు వాడికి. అందుకే ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు బిజీగా ఉంచుతాడు. ఆయన ఏదన్నా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అపవాది నువ్వు ఏం చేసినా హ్యాపీ, కానీ వాక్యము వినటం వలన విశ్వాసం పెరుగుతుందని కూడా వాడికి తెలుసు. అందుకే మనల్ని ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యంని వినకుండా ఎక్కడ మనలో విశ్వాసం పెరుగుతుందేమో అని చెప్పి దేవుడు వాక్యం వినకుండా అనేక నీకు ఏం చేస్తాడంటే డిస్ట్రాక్షన్లు పెడతాడు నీ జీవితంలో. ఆయన కావాల్సింది అదే. మనం వాడితో ఏం చేస్తామంటే ఏకీభవిస్తాం తెలియక. దేవుని సంగమా, అందుకే మనము చాలా జాగ్రత్తగా మనము ఎప్పుడు దేవుడు వాక్యము వింటానే ఉండాలి. నువ్వు గనక నీ విశ్వాసము పెరగాలన్నా దేవుడు వాక్యమే. వాక్యము చదివే కొద్దీ, ధ్యానించే కొద్దీ జ్ఞానము కూడా పెరుగుతుంది దేవుని సంగమా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్కుని జీవింపు చేయవాడు ఆయనే. అందుకే దేవుడు పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ కార్యం చేశాడు. ఎప్పుడన్నా చూడండి, వాక్యము ఆత్మ ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే వాళ్ళ కింద నేల మీద ఏం పడిందమ్మా? రక్తము, నీరు కాదమ్మా. మన్నా పడక ముందు ఏం పడింది నేల మీద? మంచు పడింది. మంచు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. మంచు అభిషేకానికి సాదృశ్యం. మంచు పడినప్పుడు మన్నా పడింది. వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటుంది చూడండి.
అందుకే నేను మాట్లాడే ప్రతి మాట అంటే వాకు, అది జీవం గలది, ఆత్మ దాన్ని జీవింపు చేయవాడు అని చెప్తున్నాడు. దేవుడు మాటలు నీకు ప్రత్యేకంగా మీరు చూడాలంటే గనక మీ జీవితంలో ఆ మాట పరిశుద్ధాత్మ ద్వారా వస్తే గనక ఏమవుతుందంటే దాన్ని జీవింపు చేస్తాడు. అందుకే మనలో ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం మాట్లాడే మాటలు కూడా జీవము ఉంటుంది. ఎందుకంటే మనం పలికేది మన మాటలు కాదు, దేవుని యొక్క మాటలు కాబట్టి. ఇప్పుడు విశ్వాసము వినటం వలన వస్తుందని చెప్తున్నాడు. అక్కడి నుంచి పుడుతుంది, ఒక ఫౌండేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. నీ జీవితంలో పునాది దేవుడు విశ్వాసం ద్వారా వేస్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క వాక్యం మీద నువ్వు నీ జీవితాన్ని కట్టగలిగితే గనక రెండోదిగా నువ్వేం చేయాలంటే దాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ముందు యు మస్ట్ హ్యావ్ అ రిసీవింగ్ హార్ట్. వింటమే కాదు, దాన్ని స్వీకరించాలి కూడా. ఇప్పుడు విన్నావంతే, ఇది ఎక్కడికి వెళ్ళాలి? నీ హృదయంలోకి వెళ్ళాలి. అందుకే వినగలిగిన చెవులు అన్నాడు. ఇప్పుడు మనం వినగలిగిన చెవులు కలిగి ఉంటే గనక ఎక్కడికి వెళ్తుంది? మనస్సు కూడా ఉండాలి. ఆ గ్రహించగలిగిన మనస్సు ఎప్పుడు వస్తుందంటే వెన్ యు రిసీవ్. దేవుని యొక్క వాక్యముని జాగ్రత్తగా మీరు కనిపెడుతున్నప్పుడు, లేకపోతే చదువుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ స్పష్టంగా వినాలి. వింటమే కాదు, యాకోబు ఏమంటాడంటే ఆయన మొదటి అధ్యాయంలో 21 వినుటకు వేగురుపొడుపు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే. ఏం వాక్యం అది? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఆత్మని రక్షించే శక్తిగల వాక్కుని మీరు ఏం చేయాలి? సాత్వికముతో దాన్ని మీరు స్వీకరించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, స్వీకరించాలి. దేవుడు అదిగో నా పరిస్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, స్వీకరించాలి. ఎందుకంటే అది రక్షణ కలుగుతుంది. కానీ దీన మనసుతో మనం దాన్ని స్వీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందుకోగలుగుతున్నారు. అది జీవం గల మాటలు కాబట్టి వాళ్ళు ఒక చేంజ్ వస్తుంది. వెన్ యూ రిసీవ్ గాడ్స్ వర్డ్, ఆమేన్, ఏమవుతుందంటే వెన్ యూ రిసీవ్ గాడ్స్ వర్డ్ యూ బిగాన్ టు బి సేవ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. అది నీ ఆత్మని రక్షిస్తుందని చెప్తున్నాడు. అందుకే వాక్యము వింటము ఒకటి, దాన్ని స్వీకరించటము హృదయము కూడా నీకు ఉండాలి. కొన్నిసార్లు కఠినముగా ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు ప్రేమ కలిగిన మాటలు ఉంటాయి, అలాగే కఠిన కలిగిన మాటలు ఉంటాయి, క్షేమాభివృద్ధి కలిగిన మాటలు ఉంటాయి, అనేక మాటలు ఉంటాయి. దేవుడు మాట్లాడే ఆ యొక్క సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఒక గుంపుతో మాట్లాడుతున్నప్పుడు కానీ దాంట్లో నానా రకాల విధాలు మనుషులు ఉంటారు. కొందకేమో గద్దింపు వాక్యం వస్తుంది, కొంతమందికి ఏమో ఎలాంటి వాక్యం వస్తుంది అంటే దేవుడితో ఒక పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిస్థితులు మారాలనే కదా మాట్లాడుతుంది దేవుడు. ఆ దాంట్లోంచి బయటికి తీసుకురావాలనే కదా దేవుడు మాట్లాడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి. దేవుడు తెలుసు నువ్వు స్వీకరిస్తున్నావా లేదా అనేది. అందుకే మనము ఎప్పుడన్నా కానీ దేవుడు వాక్యం వినేటప్పుడు దీన మనసుతో మనము దాన్ని స్వీకరించాలి. అవును ప్రభువా, నువ్వు ఈ దినాన్న కోపం గురించి మాట్లాడావు, నాలో కోపం ఉంది అయ్యా, నన్ను క్షమించండి అంటే నువ్వేం చేసావు? ఆ వాక్కుని స్వీకరించావు. ఎందుకంటే నీ ఆత్మకి అది రక్షణ కలిగిస్తుంది. సో హియరింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఎనఫ్, వి మస్ట్ రిసీవ్ ఇట్ బై హ్యూమిలిటీ. ఆమేన్, అలవింగ్ ద వర్డ్ టు బి ప్లాంటెడ్ ఇన్ us. ఏం చేస్తున్నామంటే స్వీకరించడం వలన ఆ వాక్కు విత్తటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా. అర్థమైందా? వింటాము, దాన్ని స్వీకరించాలి. వినిన వాక్కుని మనము స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక వాక్కుని నీలో విత్తనము వేస్తున్నాడు.
ఇప్పుడు he has given you an opportunity to be planted. అందుకే మరియా ఆమె దూతతో మాట్లాడినప్పుడు ఆమె దేవుని యొక్క మాట దూత ద్వారా తెలియపరచబడింది. అవునా? ఒక దూత వచ్చి మాట్లాడింది. ఆమె ఏం చేసింది? దాని ముందు కొద్దిగా సందేహం పడింది. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ లేదు, ఒక కన్య పెళ్లి కాకుండా ఒక మనిషి పుట్టడం అనేది, ఒక బిడ్డ పుట్టడం అనేది ఎప్పుడు జరగలేదు. అందుకే సందేహం ఎలా సాధ్యము అని అడిగింది. అప్పుడు ఏంజెల్ చెప్పాడు. చూడండి అమ్మా, తేడా చూడండి, చరిత్రలో ఎక్కడ రాయబల్లా. ఎలా సాధ్యం ఇది అని అడగంగానే సందేహం వచ్చింది. ఎలా అని అడిగితే అప్పుడు స్పష్టంగా ఆ దూత ఏం చెప్తున్నాడంటే, నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ కార్యము జరిగిద్ది, నీలో ఉన్నది పరిశుద్ధమైనది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పింది. ఎందుకంటే క్యారియర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇక్కడేమో ఏంజెల్, అప్పుడైతే ప్రవక్తలు కొంతమందితో, వేరే సేవకులతో. అలా జరుగును గాక అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వాక్కుని నువ్వు స్వీకరిస్తున్నావు నీ జీవితంలో. అప్పుడు ఆ వాక్కు ఏం చేస్తుందంటే దాంట్లో జీవం ఉంది కాబట్టి నీ జీవితంలో పనిచేస్తూ ఉంటది. కానీ జకర్యాతో అయితే అలా కాదు. జకర్యాతో ఆయన అప్పుడు యవనస్తుడా జకర్యా? ఇది ఎలా జరుగుతుంది అని అడిగాడు. మరి అదేంటమ్మా, లేఖనములు చదివినవాడు, అబ్రహాం గురించి చదివినవాడు, పాత నిబంధన మొత్తం తెలిసినవాడు, యాజకుడు, ఇది ఎలా సాధ్యమని ఎలా అడుగుతాడు? ఒకసారి ఆలోచించండి, ఇది ఎలా సాధ్యం అన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే అతని నోరుని మూయించేశాడు. మూగవాడైపోయాడు కొంతకాలానికి. చూసారా దేవుని సంగమా? ఈవిడికైతే జరిగిన విషయము, ఎప్పుడు చరిత్రలో జరిగిన విషయము, ఆమె ఆ మాటని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎలా జరుగుతుంది అని చెప్పింది. పలానా అని చెప్పంగానే ఆమె దాన్ని స్వీకరించింది. మనవాడు ఏం చేశాడంటే దాన్ని స్వీకరించలేకపోయాడు. నేను ముస్లిం వాడిని, ఎలా సాధ్యము? చాలా మంది అలా ఉన్నారమ్మా. ఇప్పటికీ మనం వింటాము కానీ దాన్ని స్వీకరించలేకపోతున్నాము. క్రైస్తవులు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటారు, వింటారు, వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అది దొంగిలించబడింది. దాన్ని ధ్యానించరు. ఇవాళ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేది కూర్చొని ధ్యానించరు. కొంతసేపు ఒక పావు గంట దేవుడు ఈ దినాన ఏం మెసేజ్ ఇచ్చాడు కూర్చొని దాన్ని ధ్యానించగలిగితే గనక అది నీ హృదయం నుంచి ఇంకెప్పుడు పోదు. ఎందుకంటే ఆ వాక్యాన్ని ధ్యానించే కొద్దీ అది నీ హృదయంలో స్థిరపరచబడుతుంది, విశ్వాసం పుట్టిస్తుంది. అందుకే వినటమే కాదు దేవుని సంగమా, మనము ఆ వాక్కుని స్వీకరించాలి. చాలా మంది వింటున్నారమ్మా వాక్యము, మరి విశ్వాసం ఏది? వాళ్ళ విశ్వాసం ఏది? ఇటు అటు ప్రార్థనల గురించి పరిగెత్తుతున్నారు. అక్కడ సేవకుడు వచ్చాడు అనుకోండి, పరిగెత్తుకుని వెళ్తారు. మన విశ్వాసం ఏదమ్మా? మరి విశ్వాసం వినటం వలన వస్తుంది అన్నాడు, నీకు వస్తుందని చెప్పాడు కదా. అంటే నువ్వు స్వీకరించలేదు. ఆయనకి ఉన్న విశ్వాసము నీకు సగం లేదు. ఆయన చేయగలడు అని నువ్వు పరిగెత్తుకుని వెళ్తున్నావు కదా. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అని అనుకుంటున్నాము కదా, అది వాస్తవమే. కానీ దేవుడు నీకు కూడా కొలత ఇచ్చాడు కదా. అందుకే తప్పుడు బోధకులు వాడు లేవనెత్తుతున్నాడమ్మా. ఎలాగా? ఎందుకంటే మనుషులు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసరికి ఏమవుతుందంటే గాస్పులే మొత్తం మారిపోయింది. మనమే వాళ్ళని ధనవంతులు చేస్తున్నాం. మనమే వాళ్ళని ఏం చేస్తున్నామంటే వాళ్ళని హెచ్చిస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వినాల్సిన వాక్యమే బోధిస్తున్నారు. అంటే చెవులు దురద కలిగిన వారు వాళ్ళ దగ్గరికే వెళ్తారు. గమనించండి దేవుని సంగమా, మనం చివరి దినాల్లో ఉన్నాం. నీ విశ్వాసమును పట్టే దేవుడు కార్యములు కూడా చేస్తాడు. ఇతరుల విశ్వాసం పట్టి కూడా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు.
కానీ మన జీవిత కాలం అంతా వేరే వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడకూడదు. దేవుడనే వాడు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా ఎవరో దగ్గరికి పరిగెత్తి వెళ్తుంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. మరి ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? విశ్వాసం పుట్టించడానికే కదా. నువ్వు దాన్ని స్వీకరించలేకపోతున్నావు కాబట్టి నీకు ఇంకా విశ్వాసము కలగలేదు. మనము వాక్యాన్ని, దేవుడు మాటలు జాగ్రత్త వినటమే కాదు, దాన్ని స్వీకరించాలి. మూడోదిగా విశ్వాసం పెరగటానికి కారణం ఏంటంటే యు మస్ట్ బిలీవ్. మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరిస్తే కాదు, ఆ దేవుడు నాతో మాట్లాడే మాట అలా జరుగునుగాక అని నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే ఫెయిత్ బిలీవ్స్ వాట్ గాడ్ హస్ స్పోకెన్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విశ్వాసం అదే విశ్వాసం నమ్ముతుంది. దేవుడు మాట్లాడిన మాటలు కాబట్టి జరుగుతుంది. నా జీవితంలో కూడా దేవుడు వాక్యము ఆయన మాట్లాడేటప్పుడు నేనేం చేయాలి? వినటమే కాదు, దాన్ని స్వీకరించడమే కాదు, దాన్ని విశ్వసించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 46, 47 వచనాల్లో చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 46, 47. అతడు నన్ను గూర్చి వ్రాసను కనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురనెను. ఆమేన్. ఇప్పుడు ఆయన మాటల్ని మనం నమ్మాలి కదా. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట మనము వినటమే కాదు, స్వీకరించడమే కాదు. దేవుని సంగమా, మనం దాన్ని నమ్మాలి. అందుకే అబ్రహాము రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 20-21 గురించి, అబ్రహాం గురించి మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట అంటున్నాడు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక దేవుని మహిమ దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము సందేహించలేదు. తేడా చూడండి. అబ్రహాం విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఏంటంటే, ఆయన దేవుడు మాట్లాడిన ప్రతి మాట విశ్వసించాడు సందేహం లేకుండా. చదవమ్మా. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. విశ్వాసం వలనే బలము పొందుకున్నాడు. ఆయన రూఢిగా నమ్మాడంట. దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడాడంటే గనక మనము దాన్ని విశ్వసించాలి. దేవుడు చెప్పాడు కాబట్టి, ఇది మనుషుల మాటలు కాదు అని మనం విశ్వసించాలి. దేవుడు లేఖనముల ప్రకారంగా ఏం మాట్లాడాడో నీ గురించి, నీ రక్షణ గురించి ఏం మాట్లాడాడో, నీ స్వాస్థ్యం గురించి ఏం మాట్లాడాడో, నీ గురించి ఏది సిద్ధపరిచాడని మాట్లాడాడో, నీవు ఆయన వెలుగుగా, ఆయన సాక్షిగా, ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎలా ఇచ్చేసాడో మనం రూఢిగా నమ్మాలి. నమ్మితే గలిగితే గనక మనము కూడా, మన విశ్వాసం కూడా బలము మనం పొందుకుంటాము. Abraham believed God's promises even when circumstances seem to be impossible. అసలు సిచ్యువేషన్ కి దానికి సింక్ లేదమ్మా, అయినా కూడా ఆయన విశ్వసించాడు. నేను ముసలోనైనా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది. దేవుడు చెప్పాడు కాబట్టి నాకు స్వస్థత కలుగుతుంది. దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెలుగుగానే ఉంటాను. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన కుమారుడి. దేవుడు చెప్పాడు కాబట్టి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను విశ్వసిస్తాను అనేది ఒక రూఢిగా మనము దాన్ని స్వీకరించడమే కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట నేను విశ్వసించాల్సినదే. ఆమేన్. దట్ ఈస్ వై సర్కమ్స్టాన్సెస్ బట్టి మనం ఎప్పుడు మాట్లాడకూడదమ్మా. నీ పరిస్థితులను బట్టి ఎప్పుడు మాట్లాడమాకండి. అది విశ్వాసం కాదు. నీ విశ్వాసం బట్టి మాట్లాడుతున్నావు అంటే అంతవరకే ఆగిపోయావు. నీ పరిస్థితులు దేవుడికి తెలుసు, నీ బాధ దేవుడికి తెలుసు, నువ్వు పడే కష్టాలు దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన వాక్కు మీద నీ విశ్వాసం ఉందా, లేకపోతే నీ పరిస్థితుల మీద నీ దృష్టి ఉందా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించుకోవడం మన ప్రభువైన యేసుక్రీస్తు వైపే మనం చూస్తూ మనం పరిగెత్తాలని చెప్తున్నాడు మన పంద్యం.
పరుగు Amen? మన పరుగు ఎలా యేసు ఉండాలి? విశ్వాసములకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు అందుకే కదా 11వ అధ్యాయం రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. ఓపికతో పరిగెత్తగలరు. ఆ గొప్ప సాక్షి సమూహాన్ని చూసుకొని మనం ఏం చేయాలి? వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని, దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడని, వాళ్ళు రూఢిగా దేవుడిని నమ్మాడని, అందుకే వాళ్ళ పేర్లన్నీ రికార్డ్ అయి ఉన్నాయి అక్కడ ఆ గ్రంథంలో 11వ అధ్యాయంలో. కానీ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమవుతుంది? నీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం గురించి మాట్లాడాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో మీ యొక్క విశ్వాసం గురించి. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలంట? ఎవరికి దాని కర్త ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అతని వైపు చూస్తూ ఆయనే కర్త కాబట్టి ఆయనే ముగిస్తాడు. అవునా కదా? ఆయన నీలో పుట్టించిన విశ్వాసం ఆయనే. ఆయన ఏం చేస్తాడంటే చివరిలో ఆయనే ముగిస్తాడు ఆయన వచ్చినప్పుడు. కొనసాగిస్తాడు. ఎందుకంటే దాన్ని కొనసాగించువాడు ఆయనే. విశ్వాసం ఏది మొదలు పెట్టాడో నీ జీవితంలో అది నెరవేర్పు అయ్యే వరకు నిన్ను విడిచిపెట్టడు, అస్సలు విడిచిపెట్టడు. అందుకే నేను విడవను ఎడబాయన సెలవిచ్చిన దేవుడు. నీలో ఏది కార్యము జరిగించున్నాడో ఆ కార్యం జరిగే వచ్చి ఆయన నిద్రపోవడమ్మా. కునుకుడు నిద్ర ఇజ్రాయేల్ కాపాడువాడు కునుకుడు నిద్ర కదా. మరి మనం వింటాము, మరి ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, పొందుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు, కానీ ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు కూడా మనం చూడాలి. చూసారా? విశ్వాసము వాక్యం వరకు అంటున్నాడు, కరెక్టే. కానీ ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారు, ఎంతమంది దాన్ని విశ్వసిస్తున్నారు? అదొక గుంపు ఉంది కదా. మరి కొంతమంది వింటారు కానీ వాళ్ళు అంగీకరించరు, విశ్వసించరు, దాని మీద నమ్మకం పెట్టరు. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు. దేవుని వాక్యంలో రాసిన ప్రతిదీ మన కొరకు రాయబడినది, మన కొరకు రాయబడినది అనేది గ్రంథంలో రాయబడినది. నీ కొరకు దేవుడు ఏదైనా గాని ఈ భూమి మీద ఏమేన్ ఆయన స్వాస్థ్యము వచ్చే ఇదిలోనే కాదమ్మా, ఆయన రాజ్యంలోనే కాదు, ఇక్కడ కూడా కొన్ని మనకి సిద్ధపరిచాడు. ఏమేన్ ఇక్కడ కూడా మనల్ని సిద్ధపరిచాడు. అది విశ్వసించాలి, అది విశ్వసించాలి. ఇక్కడ మనం అందరం ఆయన కుమారులై ఉన్నాం, కుమార్తెలై ఉన్నాం. మనకి కొదువు అనేది ఆమేన్. స్వస్థతలు ఇక్కడే జరగాలి మన జీవితంలో ఆయన వాక్కు ప్రకారంగా. అందుకే వాళ్ళు వెళ్తూ వెళ్తూ దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఈ రెండు విషయాల్లో మనం వాళ్ళ పరిచయంలో చూస్తుంటాం. ఒకటి దయ్యాల్ని వెలకొట్టడం దేవుని రాజ్యం రావడానికి, రెండోదిగా అక్కడ అస్వస్థతలు ఉన్న వాళ్ళకి స్వస్థపరిచయం. అది వాళ్ళ విశ్వాసం. నా దగ్గర వెండి బంగారం లేదన్నాడు, కానీ నా ఎదుట ఉన్నది నీకు ఇస్తానని చెప్పాడు. చూడండి అమ్మా, వాళ్ళకి ఎట్టి విశ్వాసం ఉందంటే దేవుడు ఆయన లేవనెత్తగలడు. ఎందుకంటే దేవుడు కల్లారా వాళ్ళు చూశారు, ప్రభు చేసిన కార్యములు వాళ్ళు కల్లారా చూశారు. కల్లారా చూసినది వాళ్ళు కూడా చేశారు. చేయటమే కాక గ్రంథంలో మన కొరకు రాయబడింది. మరి మీరు విశ్వసిస్తున్నారమ్మా? మరి ఈ లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాడా? ఏమా? ఈ లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడి శక్తి నీతో నింపాడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వారు దేవుని యొక్క శక్తిని కూడా పొందుతున్నారని చెప్తున్నాడు. మనము కూడా విశ్వసించాలి. దేవుడు ఈ యొక్క పాత్రని, లేకపోతే దేవుడు ఈ యొక్క ఎవరమ్మా మనం, ఆయన కుమార్తెలు మనము కూడా ఆయన చేసినట్టుగా మనము కూడా చెయ్యాలి అనేది విశ్వసించాలి మనం. అందుకే మనము
బయట కాదమ్మా, మనం హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేయాలి. హాస్పిటల్కి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. హాస్పిటల్కి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము మన కొరకు రాయబడింది కాబట్టి మనం స్వీకరించాలి. అది మన కొరకు రాయబడింది కాబట్టి స్వీకరించడమే కాదు, దాన్ని మనం విశ్వసించాలి. ప్రభు చెప్పిన ప్రతి మాట మనము విశ్వసించాలి. విశ్వసించటమే కాక మనం దాన్ని విశ్వాసముతో పలకాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చూద్దాం. అవునమ్మా. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి నీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని కనుక మాటలాడుతిని అని ఆమేన్. నువ్వు కనుక విశ్వసించిన ఎడల దాన్ని నువ్వేం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. I believed and therefore I have spoken. మన అందరికి ఏముంది? అదే పరిశుద్ధాత్మక ఇచ్చిన విశ్వాసమే కదా ఉంది మన దగ్గర. అది రాయబడినట్లుగా నేను దేన్ని విశ్వసించానో నేను అదే పలుకుతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానాలు ఉన్నాయమ్మా, ఆ వాగ్దానాలు నువ్వు విశ్వసించినప్పుడు నీ నోటితో పలకాలి కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నీ నోటి ద్వారా ఆయన ప్రభు అని, నీ హృదయంలో ఆయన తిరిగి లేచాడని విశ్వసించినాడలా నీవు రక్షణ పొందుతున్నావు అన్నాడు. మరి వాగ్దానాలు కూడా అలాగే కదమ్మా పనిచేసేది. నీ హృదయంలో విశ్వసించినది, నమ్మినది నీ నోటిలో పలకాలి. అప్పుడే కదా నెరవేర్పులోకి వస్తుంది. నాకు అన్ని తెలుసు, నా హృదయంలో దేవుడు నా హృదయం తెలుసు, దేవుడు నా హృదయం ఎరిగిన వాడు, అవన్నీ లోన కూర్చుంటే అవదమ్మా. మనము దేవుని యొక్క వాక్కుని ప్రకటించాలి, పలకాలి. అతను చెప్పిన ప్రతి మాట మనం విశ్వసించటమే కాదు, మనము దాన్ని పలుకుతూ ఉండాలి. బికాస్ దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ బిలీవింగ్ ఇన్ ద హార్ట్ అండ్ స్పీకింగ్ విత్ ద మౌత్. ఒక కనెక్షన్ ఉందమ్మా అక్కడ లోన. నువ్వు విశ్వసించిందే నువ్వు పలకగలవు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నీ హృదయంలో ఎంత నువ్వు మాట దేవుని యొక్క వాక్యం పెట్టుకున్నావో దాని ప్రకారమే నువ్వు మాట్లాడగలవు. దానికి మించి మాట్లాడలేవు, దానికి తక్కువ చేసి మాట్లాడలేవు. అందుకే వాక్యంలో ఎదిగే కొద్దీ మనకి ఇంకా విశ్వాసము పెరుగుతూనే ఉంటుంది. వినటం వలన, దాన్ని స్వీకరించటం వలన, దాన్ని నమ్మటం వలన ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే పలకాలి. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 11వ అధ్యాయం 23వ వచనంలో మార్కు సువార్త ముందు 22 చదవమ్మా. మార్కు 11 22 అన్నా 22 నుండి 23 వరకు చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, తాను చెప్పినది, అది అండర్లైన్ చేసుకోండి, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, అది జరుగుతుంది, నేను చెప్పింది ఇప్పుడు జరుగుతుంది అని నమ్మిన ఎడల, వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఎందుకంటే 22వ అధ్యాయంలో దేవుని యందు విశ్వసించాడు కాబట్టి దేవుడు చేయగలడు, నేను దాని ప్రకారంగా మాట్లాడతాను అంటున్నాడు. అందుకే మీ సమస్యలు ఒక పర్వతంగా నిలబడితే కనుక నువ్వేం చేయాలి? దాంతో మాట్లాడుతూ ఉండాలి. ఆ పరిస్థితితో, ఆ జబ్బుతో, ఆ వ్యాధితో దేవుని యొక్క వాక్యమును పలకాలి. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది, అది మీరు విశ్వసించాలి. హూసోఎవర్ అన్నాడు, shall say unto this mountain, be thou removed and cast into the sea, it shall be done according to his word అన్నాడు. దేని సంగమా, దేవుడు ప్రభు చెప్పిన మాట అమ్మా, శిష్యులు కాదు, ప్రభు స్వయంగా చెప్తున్న మాట అది. అందుకే ఒక కనెక్షన్ ఉంది హృదయానికి నోటికి. ఇప్పుడు ఆయన నోటికి వచ్చింది వాగేస్తాడండి అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా అది? హృదయం నుంచే కదా వస్తుంది. బావిలో ఉన్న నీళ్ళే బయటికి వస్తుంది.
అందుకే ప్రభు చెప్తున్నాడు, లోనకి వెళ్ళేది కాదు ఒక మనిషిని బట్టి, అది బయటికి వచ్చేది అన్నాడు. బయట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచే వస్తుంది. చెప్పింది అపవిత్రపరుస్తుంది. ఆయన లోన ఒక వ్యక్తి గురించి అసూయ ఉంది, క్రోధం ఉంది, అన్ని లోన ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు? ఆ మనిషి వచ్చినప్పుడల్లా ఆయనలో ఉంది కదా, ఆయన గురించి విమర్శించటం, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటం, ఆయన గురించి ఏం చేస్తారు? అవమానించటం. ఇలా జరుగుతాయి అమ్మా. ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ? హృదయం నుంచే. అందుకే హృదయానికి నోటికి కనెక్షన్ ఉంది. నీ హృదయం మంచిదైతే బయటికి దీవెనకరం మాటలు వస్తాయి, దీవెనకరంగా మాటలు వస్తాయి, శపించే మాటలు రావు మనలో. అందుకే మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోమన్నాడు. హృదయము మోసకరమైనదని చెప్తున్నాడు. అందుకే కదమ్మా, నా కుమారుడా నా మాటని మీరు చెవి యొగ్గుడి ఆలకించుము. ఆలకించుడి నా చెవి ఆలకించుడి హృదయంలో భద్రంగా కాచుకో. చేర్చుకున్నాము. అప్పుడు అది శరీరం నాకు ఆరోగ్యమును జీవమును ఇస్తుంది. ఆమేన్. ఎక్కడ దేవుని వాక్యం నీ హృదయంలో స్టోర్ అయినప్పుడు దొరికిన వారికి అది జీవము, జీవమును జీవము మరియు వాళ్ళ సర్వ శరీరానికి ఆరోగ్యము అని చెప్తున్నాడు. నీకు ఆరోగ్యమైన జీవితం కావాలంటే దేవుడు మాటలే పలుకు. ఎందుకంటే నీ హృదయాన్ని బట్టే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని సంగమా, నీ హృదయాన్ని బట్టే దేవుడు కదిలింపబడతాడు. అందుకే ఆయన ఎలాంటి వాడి కోసం వెతికాడంట? తన హృదయముని కలిగిన వాడి కొరకు వెతుకుతున్నాడు. అందుకే నువ్వు ఎవరిని వెతకమాక, నేను ఆల్రెడీ వెతికేశాను ఒక అతన్ని అని చెప్తున్నాడు శామ్యూల్కి. శామ్యూల్ చెప్పలేదమ్మా, నేను ఆల్రెడీ చూస్ చేసుకున్నా, నువ్వు పట్టించుకోమాక, సౌల్ని పట్టించుకోమాక, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని నేను చూస్ చేసుకున్నాను, ఆయన నా హృదయం కలిగిన వాడు అని చెప్తున్నాడు. దేవుడు మాటలు మనలో ఉంటే కూడా దేవుని ఇంకా ప్రేమించేవారుగా ఉంటామమ్మా. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు చెప్తున్నాడు చూడండి, 116వ అధ్యాయం కీర్తన 116:10 10. నేను అలాగూ మాటనాడి నమ్మిక యుంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను. అమ్మా, నేను అలాగూ మాటలాడి నమ్మిక యుంచి తిని, నమ్మిక ఉంచుకొని నేను అలాగే మాట్లాడంటున్నాడు. దేవుడు మాటల్ని నమ్మిన వాడు దాని ప్రకారంగానే మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా వేరే మాటలు ఉండవు వాళ్ళకి. దేవుడు మాటల్ని విశ్వసించిన వాడు, స్వీకరించిన వాడు దేవుడు మాటలే పలుకుతారు అని చెప్తున్నాడు. ఆత్మ వారు నీ మీద ఉన్నప్పుడు కూడా దేవుడు మాటలే పలుకుతావు. ఎందుకంటే ఏది విశ్వసించావో అదే మాట్లాడతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మనం ఎప్పుడు మన సిట్యువేషన్ ని వాక్య ప్రకారంగానే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వాక్యమే నీకు ధైర్యం ఇస్తుంది, ముందుకు వెళ్ళటానికి ధైర్యం ఇస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనము దేవుని వాక్యము వింటాము మర్చిపోతున్నాము. కానీ వినేవారుగా కాక చేసేవారుగా ఉండమంటున్నాడు. ఎవరు చెప్పారా మా మాట? యాకోబు చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అది ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. ఏం చెప్పాడు? వినేవారు కాక చేసేవారుగా ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని విన్నావు, దాన్ని స్వీకరించావు, దాన్ని నమ్మావు, ఇప్పుడు దాన్ని పలుకుతున్నావు. ఇప్పుడు పలికిన మాట నువ్వేం చేయాలి? ఇప్పుడు చేసేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు. You must act upon God's word. Obey God's word. That is action. అందుకే కదా యాకోబు చెప్తున్నాడు 2వ అధ్యాయం 17-18 వచనాలు. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుందని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను వణుకుచున్నవి. ఆమేన్. ఫెయిత్ ఇస్ ఏంటమ్మా? ఫెయిత్ ఇట్స్ యాక్షన్. క్రియలు లేనిదే క్రియలు. ఫెయిత్ ఇస్ ఆల్వేస్ యాక్షన్.
దేవుడు ఒక్కసారి నీకు చెప్పిన మాట చేయటమే దాన్ని లోబడుట అంటారు. దాన్ని లోబడుట, చేయటమే లోబడటము. ఇప్పుడు దేవుడు ఒక విషయం గురించి నీ గురించి మాట్లాడేది వాళ్ళ ఒక సబ్జెక్ట్ గురించి, ఆ మాటకి లోబడటము, దాన్ని చేయటము. ఇప్పుడు ప్రాక్టికల్ గా నువ్వు వినిన వాక్కుని బయట నీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ నువ్వు ఎలా వాడుకుంటావు? ఇప్పుడు విన్నావు, వాక్యం విన్నావు, నువ్వు కోపగించకూడదు, మీరు అంత తొందరపడి మీరు మాట్లాడకూడదు, అంత తొందరపడి మీరు ద్వేషించకూడదు అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు, ఆఫీస్కి వెళ్ళావు, బస్సులోకి వెళ్ళావు, ఎక్కడోకి వెళ్ళావు, ఎవరో ఒకరిని నీ రెచ్చగొడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం విన్నావు, దాన్ని స్వీకరించావు, దాన్ని నమ్మావు, అవును అలా మనం చేయకూడదు అని నమ్మావు. తర్వాత ఏం చేసావు? దాన్ని క్రియల రూపకంగా క్రియ రూపంగా చేయాలి. క్రియ రూపంలో చేయాలి. అవును. ఇప్పుడు క్రియ రూపంలో చేసింది, ఇప్పుడు విశ్వసించిన వాక్కుని క్రియ రూపంలో నీ ముందు ఉంది. వాడిని అవమానిస్తున్నాడు, వాడి నానా మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? రివర్స్ ఇవ్వాలా? దాని ఒకటి ఇవ్వాలా? మౌనంగా కాదు కదా, కాదు. కాదు. విశ్వాసం ఎప్పుడు క్రియ రూపంలో ఉంటుంది. నువ్వు విశ్వసించింది నువ్వు చెయ్యాలంటే మౌనంగా ఉండాలి. దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళిపోవటమే. ఎవరు ఏం చెప్పినా కూడా వెళ్ళిపోవటమే. దేవుడే చూసుకుంటాడు. అలాగైతే తొందరగా ఎదుగుతావు. కానీ వాళ్ళు చెప్పిన మాట గురించి నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ హృదయము చేదైపోతుంది. విశ్వసించిన వారు దేవుడు మాటలు విశ్వసించినారు, క్షమించమన్నాడు, క్షమించు, మర్చిపో. దానికి మళ్ళీ ధ్యానించమాక. పలానా రోజులా మాట్లాడాడు, పలానా రోజులా మాట్లాడింది, పలానా రోజులా చెప్పారు, నన్ను అవమానించారు, ఇచ్చేసారు, అది చేశారు, అవన్నీ మనకు అనవసరం. నువ్వు ఎదగాలి, నువ్వు ముందుకెళ్ళాలి, దేవుడు మహిమను నువ్వు పొందుకోవాలి అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టడమే మంచిది. అందుకే దేవుని సంగమా, చేయటంలో ఒక ఉదాహరణ నోవా. నోవా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడమ్మా? బాగా సంపాదించమన్నాడా? లేదు. ఏం చెప్పాడు? నోవాకి ఏం చెప్పాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడు తల్లి. టైం అయిపోయిందమ్మా, తొందర కానీ. ఎవరిని దొరికితే చూడండి. 11. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన ఏం చేశాడమ్మా? ఒక ఓడని సిద్ధము చేశాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. ఆయన దేవుడు మాటని విశ్వసించాడు కాబట్టి దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఆయన ఏం చేశాడు? ముందు విన్నాడు. వినిన తర్వాత దాన్ని స్వీకరించాడు. పరిస్థితి వస్తుంది, ఒక జలప్రయాణం వస్తుంది అనేది వాళ్ళకి ముందు నుంచే తెలుసు. దేవుని సంగమా, మీరు అనుకోమాకండి, నోవాకు తెలియదు అనుకోమాకండి. ఎందుకంటే ఆయన లామెక్ అనే వ్యక్తి అప్పుడే చెప్పాడు. అది ఎక్కడ రాయబడి ఉందంటే ఆనాక్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు వివరించి ఈనాక్కి మొత్తం చెప్పాడు, జల ప్రళయం వస్తుంది అని చెప్పేసి. అందుకే వాళ్ళ పేరులో కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్స్ మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమైద్ది. పలానా రోజు అలా వస్తుంది జల ప్రళయము, కానీ ఎవరి దినాల్లో వస్తుందో చెప్పలేదు. కానీ నోవాని మటుకు దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. నీతిమంతుడు కాబట్టి సిద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన స్వీకరించాడు, దేవుడు మాటని విశ్వసించాడు. అవునా? ఆ మాట తన పిల్లలకి చెప్తున్నాడు, ఇలా పలానా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు? వాక్యం విన్నాడు, వాక్యం స్వీకరించాడు, వాక్యంని విశ్వసించాడు. ఇప్పుడు వాక్యాన్ని పలికాడు. తన ఆయన విశ్వసించిన మాటని వాళ్ళు ముగ్గురు కుమారులతోనూ కోడలతోనూ వాళ్ళ భార్యతోనూ ఆయన మాట్లాడినట్లుగా చెప్తాడు. ఏంటంటే ఆయన విశ్వసించిందే మనం మాట్లాడాలి. దేవుడు చెప్పాడు కాబట్టి అని చెప్పి. తర్వాత నోవా ఏం చేశాడంటే దాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బై ఫెయిత్
Amen. So faith is not Awesome. merely hearing God's word. అవును. సో ఫెయిత్ అనేది వాక్యం వినటమే కాదమ్మా, స్వీకరించడము, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి, ప్రకటించేవారుగా ఉండాలి, అలాగే అల్టిమేట్ గా దాన్ని చేసేవారుగా ఉండాలి. అది నిజమైన విశ్వాసం. ఆమేన్. ఆమేన్. అందుకే మనము ఈ విశ్వాసము వినటం వలన వస్తుందని చెప్పాడు ఒక్క మాట, కానీ దాంట్లో స్వీకరించటం ఉంది. యాకోబు చెప్తున్నాడు, ఉమ్. మీరు ఆ వాక్కుని స్వీకరించాలంటున్నాడు. తర్వాత ఏమో స్వీకరించాలి, మీ ఆ వాక్యాన్ని మీరు క్రియరూపకంగా చేయాలి. క్రియల రూపంలో నమ్మాలంటున్నాడు. తర్వాత దాన్ని క్రియ రూపంలో రూపంలో క్రియ చేయాలి. రూపంలో చేయాలంటున్నాడు. ప్రకటించాలి. ఆమె క్రియ రూపంలో చేస్తే కార్యములు మీరు చూస్తారు. దేవుడు ఎవరికన్నా అస్వస్థత ఉనినెడలా సంఘ పెద్దల్ని పిలిచి వాళ్ళతో నూనె రాయించుకొని ప్రార్థన చేసినెడలా ఆయన స్వస్థతలు పొందుతారు. అలాగే వాళ్ళు చేసిన పాపాలు కూడా క్షమించబడతాయి. క్షమించబడతాయి. గొప్ప మాట అది. స్వస్థపరచబడడం కాదు, వాళ్ళ పాపాలు కూడా క్షమించబడతాయి అంటున్నాడు. ఇప్పుడు ఆ మాట చొప్పున మనం కూడా చేస్తే, గమనించండి, ఆ మాట చొప్పున మనం కూడా నూనె రాసి, ఎవరికి నూనె రాయాలి? స్వస్థత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి నూనె రాయాలి. అవును. అభిషేకించడం అది వేరే, కానీ అస్వస్థత గున్నెల దగ్గరికి నూనె తీసుకొని ఆయన చెప్పిన మాటకి లోబడి నూనె రాసి మనం ప్రార్థన చేసినడలా వాళ్ళు పాపాలు కూడా క్షమించబడతాయి, స్వస్థత వస్తాయి అని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని వాక్యము వినటమే కాదు, స్వీకరించాలి. అది ఏం చేయాలి? మనము స్వీకరించాలి కదమ్మా. అవును. అవునండి. స్వీకరించిన తర్వాత ఏం చేయాలి? పలకాలి, దానిని నమ్మాలి. స్వీకరించిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ మాటలు మన నోటి ద్వారా మనం పలకాలి. ఆ పలికిన మాటలు కూడా క్రియ రూపంలో చేసే విధానంగా ఉంటేనే దాన్నే విధేయత అంటారు. అప్పుడు దేవుడు నీ విశ్వాసం చూస్తున్నాడు. విశ్వాసం ఎప్పుడు క్రియ రూపంలోనే ఉంటున్నాం. నాలో ఉంది, నాలో ఉంది విశ్వాసం, నాలో ఉంది, నాలో ఉంది అని చెప్పుకోవటం కాదు, చేయాలి. ఎనీ యాక్ట్ ఆఫ్ obeying is faith. అందుకే దేవుని సంగమా, పౌలు గారు నీ విశ్వాసం ఒక మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కనిపిస్తాయమ్మా, నువ్వు చేసే ప్రతిదీ కనిపిస్తుంది కాబట్టి ఒక మాదిరిగా ఉండు, నీ సంఘానికి నువ్వు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. విశ్వాసులకి మనము మాదిరిగా ఉండాలి. రేపు నీ విశ్వాసం చూసి ఎంతమంది వస్తారేమో ప్రభులోకి, వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు, దేవుని విశ్వసిస్తారు మీ విశ్వాసాన్ని బట్టి కూడా. ఆమేన్. అందుకే కదా ఆ స్త్రీ పలికి తన కుండను వదిలిపెట్టి ఆమె వెళ్ళి ఆమె పట్టణంలోకి వెళ్ళి చెప్పంగానే ఆమె మాట చొప్పున ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు కదమ్మా, నీ మాట చొప్పున కాక స్వయంగా మేము విన్నాము. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వలన వచ్చారు? ఆమె వలనే వచ్చింది. ఆమె విశ్వాసం చూసి ప్రభుని విశ్వసించింది. రండి, ఆయనేనేమో క్రీస్తు అని చెప్పింది. పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరి విశ్వాసం వలన? ఆవిడ విశ్వాసం. విశ్వాసం కనిపిస్తుంది కాబట్టి దేవుని సంగమా, మనం కూడా అలాగే ఈ లోకంలో వెలుగుగా జీవించగలిగితే అనేక మందికి మనం విశ్వసించడమే కాదు, మనం ఇతరులు కూడా ఆ విశ్వాసము మనము పంచాలి. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా ప్రభువా, నీ